సో మీరు స్టార్టింగ్లో ఆ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు 498 కేసులు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందండి? ఇంతకుముందు 498 కేసు పెడితే ఏమీ ఆలోచించకుండా తీసుకొచ్చి అందరినీ జైల్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందండి? ఇప్పుడు రీసెంట్లీ సుప్రీం గైడ్ లైన్స్ ఉంది, ప్రతిదానికి కౌన్సిలింగ్ ఇవ్వమని. కౌన్సిలింగ్ ఇచ్చి ఓన్లీ అబ్బాయి మీదనే కొంచెం యాక్షన్ తీసుకొని మిగతా పేరెంట్స్ మీద అంత యాక్షన్ తీసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. దానివల్ల అప్పుడు 498 అనేసరికి అందరు మీరు అన్నట్టు అందరి మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు, అందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ మారింది. కొంచెం కోర్టులో వాళ్ళు కూడా, పోలీస్ వాళ్ళు కూడా అంత తీసుకోవట్లేదు. అబ్బాయి మీద కూడా అంత ఇప్పుడు 41A అని వచ్చింది, 41A నోటీసులు కూడా ఇస్తున్నారు. సో అంత సీరియస్ యాక్షన్ ఏం లేదు, కానీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో అప్పట్లో 498A ఒకవేళ ఫేక్ కేసు పెట్టారంటే సిచ్యువేషన్ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఒకవేళ 498A ఫేక్ కేసు పెడితే సిచ్యువేషన్ ఎలా ఉందండి? ఫేక్ జెన్యున్ అనేది జనరల్గా కోర్టులలో ఉండకపోవచ్చు. సామాన్యంగా అప్పీల్ పోతారు, మళ్ళీ అప్పీల్ పోతారు. 498 ఏ కేసు, ఎనీ కేసు, నాట్ ఓన్లీ ఎనీ కేసు, క్రిమినల్ కేసులలో ఫేక్ కేసులు అనేవి ఉండయి. ఓకే. 498 పెడతారు, అది ప్రూవ్ కాకపోతే కొట్టేస్తారు. ఇప్పుడు అంటే ఎనీ కేసు అంటే ప్రూవ్ కాకపోతే కొట్టేస్తారు. అప్పీల్ అథారిటీ ఉంటుంది కంప్లైంట్కు, కానీ వాళ్ళ మన గవర్నమెంట్ తరఫున కానీ వాళ్ళకి అప్పీల్ అథారిటీ ఉంటుంది. అప్పీల్ జనరల్గా ప్రిఫర్ చేయరు ఒకసారి కొట్టేసి. సో 498 అనేది ఫేక్ జెన్యున్ అనేది ఏమి ఉండకపోవచ్చు, నడుస్తుంటాయి అంతే 498 వీటిని. అందులో ప్రూఫ్స్ తక్కువ కదా. 498లో నీకు యాంటీడోరీ హరాస్మెంట్, డోర్ ఇచ్చినట్టు ఎవరు మనకు అకౌంట్ పేలు ఉన్నాయి, ఎక్కువ ప్రూఫ్స్ దొరికాయి. కాబట్టి 498లో మనం ఫేక్ అని చెప్పలేము. కానీ 90% కేసు ప్రూఫ్స్ లేని కొట్టేస్తుంటారు. వాళ్ళ తరఫున ఎవరైనా, అప్పుడు అమ్మాయి తరఫున కొంచెం ఎవిడెన్స్ స్ట్రాంగ్గా పెట్టుకోగలిగితే మేము ఇచ్చిందని. సో ఎలా ఉంటుందండి ఒకవేళ 498A కేసు ప్రూవ్ అయింది అనుకోండి, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి? ప్రూవ్ అయితే కూడా మనము మళ్ళీ అప్పీల్ పోవచ్చు. అప్పీల్ మళ్ళీ ఒక నడుస్తుంటుంది. అప్పీల్ ఇమ్మీడియట్ స్టే ఇస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పీల్లో మళ్ళీ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఇక్కడ ట్రయల్ కోర్టులో ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ అప్పీలేట్ కోర్టులో. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.